వచ్చినావు ఇప్పుడు గొర్రెలు ఊరు వదిలిపెట్టి వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టినావు. మరి యూట్యూబ్ ఛానల్ శాటిలైట్ ఛానల్ ఇది. నేను శాటిలైట్ ఛానల్, ఈ ఛానల్ మాదేం కాదు, మా పెద్ద మనిషి అమెరికాలో ఉంటాడు. ఓ మీ పెద్ద మనిషి అమెరికా నుంచి నేను నరసయ్య తాతతో ఛానల్ పెట్టించి నడిపిస్తున్నాడు. లేదు లేదు, అంతా ఆలేదే కథ అంతా. కానీ ఏదో నేను ఇలా కొలువు చేస్తున్నా అన్నట్టు అంతే. నువ్వేట చేస్తున్నావు? పెద్ద పెద్ద కాలేజీలలో, పెద్ద పెద్ద యూనివర్సిటీలలో ప్రొఫెసర్గా. నేను ప్రొఫెసర్గా అయిదామని పోయినప్పుడు నన్ను కూడా ఒక ఆయన గట్టినే అడిగిండు, ఏమి నువ్వు ఏమో యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయిదామని వచ్చినవాట, అయిలయ నువ్వు అయ్యి ఏం చేస్తావు అన్నాడు. ఏం ఉద్ధరిస్తావు అన్నట్టు. నువ్వు ప్రొఫెసర్ అయ్యి ఏం చేస్తావు అంటే ఐలయ్య, ఎల్లయ్య, పుల్లయ్య, ఈ నరసయ్య తాత గీ వీళ్ళకి ఏమి తెలివి ఉంటుందని వాళ్ళ ఆయన రెడ్డి దొర. అయితే నువ్వు ఇప్పుడే ఇంటర్వ్యూ పోయి వస్తున్నావట, మరి అందరేమో నీకు జాబ్ వచ్చిందంటున్నారు, నువ్వు అవి ఏం చేస్తావు అన్నాడు. అమ్మా అంటే నేను ఏం చేస్తావు అంటే ఏమన్నట్టు, ఏం చేస్తానని పోయినా నేను ఇంటర్వ్యూకి నేను పాఠాలు చెప్తా. అంటే ఇక ఐలయ్య, ఎల్లయ్య, పుల్లయ్య పాఠాలు చెప్పే రోజులు వచ్చినాయి అన్నమాట. ఇక అయితే ఇక బాగుపడుతుందా యూనివర్సిటీ అన్నాడు. అమ్మా అంటే ఆయన కనుక్కున్నాడు, ఈ ఐలయ్య గొల్లకుర్మోడు పేరు చూస్తే ఐలయ్య, ముఖం మీద మచ్చలు, ఈయన మరి ఎంఏ చేసిండు, తర్వాత ఎంఫిల్ చేసిండు, లెక్చరర్ అవుతాడట. ఆయన నేను మంచి ఇంగ్లీష్ మాట్లాడుతానా అని అనుకున్నాడు. ఆయన అనుకొని ఇంగ్లీష్లోనే అంటున్నాడు, ఐ బిలీవ్ యూ వెంట్ ఫర్ ఇంటర్వ్యూ అండ్ యూ గాట్ లెక్చరర్ జాబ్, వాట్ యూ డూ ఆఫ్టర్ దాట్. నేను ఐ విల్ టీచ్ అంటే నేను పాఠాలు చెప్తా అన్నా. ఇక ఐలయ్య, ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్య చెప్తే ఇక చూడు, నేను గొర్రెలకే పాఠాలు చెప్పినోని, మీ పిల్లగాళ్ళకు మా పిల్లగాళ్ళకు పాఠాలు చెప్పు నాకు లెక్క కాదు,